తెలుగు దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో విద్యుత్పై విచారణ, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎప్పటిలాగానే చార్లెస్ యూనివర్సిటీలో దుండగుడి కాల్పులు, 15 మంది దుర్మరణమని చెక్ రాజధాని ప్రాగులో జరిగిన ఘటనకు సంబంధించిన వార్త ఎయిర్ ప్యానెల్లో ఇచ్చింది. పార్లమెంటు భద్రత, ఇక సిఐఎస్ఎఫ్ అని మరొక వార్త కూడా ఉన్నది. సింగరేణి బరి నుంచి వైద్యులైన బీఆర్ఎస్ అని మరో వార్త ఉన్నది. ఇక ఐఎన్టీయూసీలో చేరికకు సిద్ధం, మరికొందరు నేతల సంబంధించి పొత్తా పోరాటమా, సింగరేణి ఎన్నికలపై నేడు కాంగ్రెస్ సిపిఐ సమావేశం అని, టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ, పార్లమెంటు ఆమోదం అని మరొక వార్త కూడా సాక్షి దినపత్రికలో ఉన్నది. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో డామిట్ కథ అడ్డం తిరిగింది, అన్ని పార్టీలు మారారు, ఆ మాత్రం పరిణితి లేదని ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో ఉన్నాయి. నమస్తే తెలంగాణలో ప్రధానంగా తెలుగు దినపత్రికలు ప్రయారిటీ ఇచ్చిన అంశాలు ఇవి.